డౌట్ ఇంటికి పంపించే కార్యక్రమంలో ఉండొచ్చు. సార్ ఈసీకి సుప్రీం షాక్ ఆపకపోయినా అసలేని సవాలు. ఖచ్చితంగా అండి. నిన్న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ స్నేహ ధూలియా తర్వాత మరొక న్యాయమూర్తి విచారించినప్పుడు మనం మీడియాలో బాగా వచ్చింది ఏంటి, ఈసీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఓటర్ల జాబితా సమీక్షించే రివిజన్ చేసే అధికారం ఉంది. ఎవరు కాదంటారు? భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితా తయారు చేయటము, పరీక్షించటము, ప్రకటించటము, ఎన్నికలు నిర్వహించడం ఇవన్నీ దాని పనులు. సుప్రీంకోర్టు ఆ మాట చెప్పింది. కానీ 3 సమస్యలు ఉన్నాయి. 1 హక్కు ఉందా లేదా, 2 సమయం సరైందా లేదా, 3వది పద్ధతి సంవిధానం సరైందా లేదా. ఈ 3 ప్రశ్నలు. కానీ మిగిలిన 2 ప్రశ్నల్లో రివర్స్ సుప్రీంకోర్టు. ఇప్పుడే ఎందుకు వచ్చింది మీకు? ఇప్పటికిప్పుడు మీరు చేసి ఒకవేళ ఎవరన్నా వర్మకు ఓటు లేదంటే వర్మ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండదు కదా. కాబట్టి మీరు ఎంచుకున్న సమయం పట్ల మాకు అభ్యంతరం ఉంది. మీరు ఎంచుకున్న 11 డాక్యుమెంట్లు పత్రాలు తెచ్చి చూపించాలి అన్న దాని మీద కూడా మాకు అభ్యంతరం ఉంది. ఎందుకని మీరు ఇప్పటివరకు ఆధార్ కార్డు మీద మొన్న ఎన్నికల్లో కూడా మీరు ఓకే చేసి ఇప్పుడు మటుకు ఆధార్ కార్డు లేకపోతే ఎపిక్ కార్డు అనేది పనికిరాదు, మాకు ఈ 11 డాక్యుమెంట్లు తెచ్చి వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళు భారతీయ పౌరులు కాదు, లేదా బంగ్లాదేశ్లో ఇంకొకరు ఇక్కడ ఉన్నారేమో, వాటిని మేము నిర్ధారిస్తామంటే ఎన్నికల సంఘానికి పౌరసత్వానికి ఏం సంబంధం లేదు. అది రిజిస్ట్రార్ ఆఫ్ సెన్స్ అవి చూసుకోవాలి. కాబట్టి ఎన్నికల కమిషన్తో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా విభేదించింది. ఇక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరించారు. సుప్రీంకోర్టు అధికారాలు ఎటువంటివి అంటే వర్మ, ఇప్పుడు స్టే ఇవ్వక్కర్లేదు వాళ్ళు. మేము ఇదంతా చేసాము ప్రకటిస్తున్నామంటే అప్పుడు స్టే ఇవ్వగలుగుతారు వాళ్ళు. మీరు పాత దాని ప్రకారమే జరపండి అని. ఎందుకంటే రాజ్యాంగపరంగా న్యాయ వ్యవస్థ దానికి ఉన్న అధికారం దానికి ఉంది, ఎన్నికల సంఘానికి కూడా దానికి ఉంది. ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇంకో దాంతో క్లాష్ అవ్వదు. కానీ ఆపరేషనల్ పార్ట్ రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా లేదా అని మటుకు సుప్రీంకోర్టు తప్పకుండా చెప్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఎన్నికల సంఘం మీద రాజకీయ పార్టీలు లేకపోతే అభ్యర్థులు లేకపోతే మీడియాలో విమర్శలు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టు అది చేస్తున్న పద్ధతి సందేహాస్పదంగా ఉంది. మీరు బీహార్ ఎన్నికలు 2 నెలల్లో పెట్టుకొని మీరు ఇప్పుడు ప్రకటించడం సందేహాస్పదం అని వాళ్ళు ప్రకటించారు. కాబట్టి దాన్ని చూడకుండా ఆపలేదని ఆనందించడంలో ఏమీ అర్థం లేదు. దాంతోపాటు మైగ్రెంట్ లేబర్ వలస కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. మమ్మల్ని అందరినీ మీరు ఏం చేస్తారు, బీహార్ నుంచి చాలా ఎక్కువగా వచ్చారు, పేదరికం అక్కడ ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటివరకు ఈసీ మీద, ఈవీఎంల మీద లేకపోతే ఓటర్ల నమోదు తొలగింపు ఈ ప్రక్రియ మీద వచ్చిన దానికి ఇది కొనసాగింపు. ఖచ్చితంగా ఈసీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది అని మనం చెప్పాల్సి ఉంటుంది. జూలై 20న మళ్ళీ వాళ్ళు ఈ అంశం చేస్తున్నారు. నిన్న సిపిఐ వాళ్ళు వాళ్ళ మగ్దుం భవన్ పునర్నవీకరణ భవనాన్ని ప్రారంభించుకున్నారు. ఆ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా వచ్చాడు. రాజా సిపిఎం కార్యదర్శి బేబీ కూడా కలిసి మొన్న జూలై 9 బంద్ నాడు పాట్నా వెళ్ళారు. సో రాజా ఒక మాట ఏమన్నారంటే, సిపిఐ లీడరు, బీహార్లో లాగే తెలంగాణలో కూడా ఓట్లను తొలగించే కార్యక్రమం భారీగా చేయబోతున్నారు. ఒక మతానికి, ఒక వర్గానికి సంబంధించిన ఓట్లను తొలగించడం అనేది దీంట్లో ఒక ప్రక్రియగా, ఎత్తుగడగా మారింది దేశ రాజకీయాల్లో అని ఒక పెద్ద బాంబు పేల్చాడంటే బీహార్ ఎక్స్పెరిమెంటు తెలంగాణలో కూడా జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ ఎన్నికల సంఘం చక్కదిద్దుకోకపోతే సుప్రీంకోర్టు కూడా చర్యలు తీసుకోవచ్చు అని మనకి ఈ అనుభవాన్ని బట్టి తెలుస్తుంది. సార్ బాహుబలి రిటర్న్స్ పవర్ హౌస్ అర్జున్ టైటిల్ ఏంటి?